హలో అండి. మీలో ఎంతమందికి తాటి రొట్టె అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు, తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఒక్కసారి కామెంట్ చేయండి. కానీ దీని టేస్ట్ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తాటిపళ్ళు దొరికితే ఇది ట్రై చేయాలని అనుకుంటారు. కానీ చేయడం అందరికీ రాదు. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. అలాగే చిన్నప్పుడు ఈ తాటిపళ్ళను ఒట్టివే తినేసి పడేస్తూ ఉండేవాళ్ళము. కానీ అమ్మమ్మలు నానమ్మలు మాత్రం ఇలా తాటి రొట్టె వేసి హెల్దీ అయిన స్నాక్స్ పాతకాలంలో ఇవే ఉండేయండి. ఇప్పుడంటే మన పిల్లలకి రకరకాల స్నాక్స్ పెడుతున్నాం, కానీ పాతకాలంలో ఎక్కువ ఇలాంటి రొట్టెలే చేసి పెట్టేవాళ్ళు. ఇవే హెల్దీగా కూడా ఉంటాయి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ తాటి రొట్టె అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కోసం ముందుగా నేను ఒక తాటిపండుని తీసుకున్నానండి. ఈ తాటిపండు గుజ్జునంతా ఇలా తీసి పెట్టేసుకున్నాను అనమాట. లోపల నారనారగా ఉంటుంది కదా, అది ఏమీ లేకుండా ఒట్టి జ్యూస్ మాత్రమే, అంటే గుజ్జు మాత్రమే వచ్చేలాగా ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక కప్పు తీసుకొని మెజర్ చేసుకోండి. మనము కొలత అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి తాటి రొట్టె అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఒక తాటిపండు గుజ్జు తీసుకుంటే నాకు ఒక కప్పు అవ్వింది. చూడండి, ఇప్పుడు ఈ కప్పు తాటిపండు గుజ్జుని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మీరు మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే మీకు మనకి తాటి రొట్టె అనేది ఇరగకుండా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేలాగా ఉంటే ఒక కప్పు వేసుకోండి. తాటిపండు కూడా ఒక్కొక్కటి బాగా తీపిగా ఉంటుంది, చూసి వేసుకోండి. మరీ ఓవర్ స్వీట్ అయినా తినలేము కదా, కాబట్టి కొంచెం తాటిపండు టేస్ట్ చూసి మీకు అది స్వీట్ తక్కువగా ఉందంటే కప్పుడు వేసుకోండి, స్వీట్గా ఉందంటే ఒక ముప్పావు కప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చక్కగా ఇవన్నీ కలిసేలాగా ఒక్క నిమిషం అలా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. బెల్లం అనేది బాగా మెత్తగా తురిమేసుకోండి. మనం వాటర్ వేయం కాబట్టి బెల్లం కరిగే అవకాశం తక్కువగా ఉంటుంది, కాబట్టి ఉండలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తాటి గుజ్జు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. చాలామంది వరి నూక అంటే బియ్యం రవ్వ కూడా తీసుకుంటారు. ఇడ్లీ రవ్వతో వేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది ఉప్మా రవ్వతో వేస్తారు. మీరు దేంతో వేసినా కొలత అనేది కరెక్ట్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా చేతిలో కొన్ని వాటర్ వేసుకుంటూ మనము రవ్వ అనేది తడిసేలాగా కలుపుకోవాలండి. ఇలా చేసే బదులు రవ్వ వాటర్ వేసి నానపొచ్చు కదా అనుకుంటారేమో, అలా అస్సలు చేయకండి. ఎందుకంటే రవ్వ అనేది జోరుగా అయిపోయి మనకి అట్ట అనేది రాదు. కాబట్టి చేతిలోని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ రవ్వ మొత్తం నానపండి. మనం చేత్తో ఈ రవ్వ నానిందో లేదో చూడడానికి ఇలా చేత్తో చుట్టామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఈ రవ్వని అలాగే ఈ తాటి గుజ్జును కూడా ఒక 15-20 నిమిషాల పాటు నాననివ్వండి. రవ్వ అనేది చక్కగా నానితే మనకి రొట్టె టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే తిన్నప్పుడు రవ్వగా అనిపించదు. లేకపోతే మనం తింటూ ఉంటే మనకి రవ్వ అనేది పచ్చిగా ఉన్నట్టు నోటికి తగులుతూ ఉంటుందండి. కాబట్టి కంపల్సరీ ఒక 15-20 నిమిషాలు నాననివ్వండి. ఇలా నానిన తర్వాత వీటి రెండింటిని కలిపేసుకుందామండి. చక్కగా మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా వస్తుందో అలా రావాలండి. ఇలా మీకు రవ్వ సరిపోలేదు అనిపిస్తే కాస్త బియ్యపిండి వేసి కలిపేసుకోండి. రవ్వ మాత్రం వేయకండి, ఎందుకంటే మనము నానకుండా వేస్తే రవ్వ తింటుంటే పచ్చిగా తగులుతుంది. కాబట్టి చూసారా, పిండి అనేది మనకి ఈ విధంగా రావాలన్నమాట. టైట్గా ఉండాలండి, లూజ్గా ఉండకుండా చూసుకోండి. ఈ పిండి అంతా కలిపేసి మరొక అరగంట పాటు ఈ పిండిని నాననివ్వండి. ఇలా నానితేనే మనకి రొట్టె అనేది బాగా వస్తుంది. కలపగానే వేసేయకుండా దీన్ని ఒక 15-20 నిమిషాలు మినిమం అయినా నాననివ్వండి. లేదు మీకు టైం ఉందంటే ఒక గంట 2 గంటల పాటు నానినా కూడా ఏం పర్వాలేదండి, చాలా బాగా వస్తుంది. మీరు ఒక అరగంట తర్వాత చూసారా, పిండి అంతా చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్, మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోండి. దీన్ని కాస్త దలసరిగా వేసుకోండి. మనం రొట్టె అంటే అంతే కదండి, కొంచెం మందంగా వేసుకోవాలి, బాగా పలచగా కాకుండా. కలిపిన పిండి అంతా నేను వేసేసాను. నేను ఒక తాటి రొట్టెకి తీసుకుంటే నాకు ఒక్కొక్క రొట్టె అయిందనమాట. అన్నీ కప్పు మెజర్మెంట్.
ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా కాలనివ్వండి. మీకు ఇది ఉడికిందా లేదా మీరు చూసుకొని అవసరం లేదు. ఇల్లంతా గుమ్మగుమ్మలు ఆడిపోతుందనమాట. అది బాగా కుక్ అయిందంటే మీకు స్మెల్ వస్తుంది. అప్పుడు మూత తీసి చూస్తే చూసారా మీకు మంచిగా కాలినట్టుగా కనపడుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇంకో వైపుగా తిప్పుకుందాము. చాలామంది ఇలాగే ఆపేసి స్టవ్ తినేస్తూ ఉంటారు. కానీ దీన్ని మరోవైపు కూడా కాల్చుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది వేయగానే తినడం కన్నా చేసిన సాయంత్రమో తెల్లారో తింటూ ఉంటే, వర్షం పడుతున్నప్పుడు అలా టీవీ చూస్తూ తింటూ ఉంటే ఎంత తింటారో మీకే తెలియదు. అంత టేస్ట్, తినే కొద్దీ కమ్మగా అనిపిస్తుంది. ఈ రొట్టి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇదంటే చాలామందికి నచ్చుతుందండి, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈసారి మీ పిల్లలకి, మేము చిన్నప్పుడు తినేవాళ్ళం ఇలాంటివి అని అప్పుడప్పుడు పిల్లలకు కూడా టేస్ట్ చూపిస్తూ ఉండండి. వాళ్ళకు కూడా తెలుస్తాయి కదా. ఎప్పుడు ఈ పిజ్జాలు బర్గర్లు కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉండండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి తాటిపండు దొరికినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని ఈ తాటి రొట్టె అనేది ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి, మీకు 100% పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి చల్లారిన తర్వాత కట్ చేస్తున్నానండి. కట్ చేయగానే చూడండి ఒక కేక్ ముక్కలాగా వచ్చింది. తింటూ ఉంటే పైన అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా, మైల్డ్ స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి. ఛానల్లో రెసిపీస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.